అంటే 2024లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల మీద ముందు దృష్టి పెట్టాను. యెస్. అది మొత్తానికి 2024 లోక్సభ ఎన్నికల మీద డేటా చూస్తే 7 ఫేజుల్లోను 7 ఫేజుల్లోనూ కూడా చాలా తేడాలు. అంటే ప్రిలిమినరీ పోలింగ్కి ఫైనల్గా డిక్లేర్ చేసినటువంటి సంఖ్యకి ఓకే. చాలా తేడా వచ్చింది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలాగా వచ్చింది. హ్మ్. మొత్తం మీద మేము ఒక బృందంగా ఏర్పడి దాన్ని పూర్తిగా స్టాటిస్టికల్ అనాలిసిస్ చేస్తే మాకు తేలింది ఏంటంటే 15 రాష్ట్రాల్లో 15 రాష్ట్రాల్లో 79 లోక్సభ స్థానాలు చేతులు మారాయి అనేటువంటి కంక్లూజన్కి వచ్చాం మేము. ఓకే. అంటే ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ 214 215కి మించి ఉండకపోవచ్చు. ఓ. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇండియా కూటమి దాదాపుగా 315 స్థానాలతో అధికారంలో ఉండేటటువంటి పరిస్థితి ఆ వాతావరణం ఉండింది. అది ఇటు తిరగబడింది అనేటువంటిది మేము వచ్చినటువంటి కంక్లూషన్. ఇందులో ఆంధ్రప్రదేశ్లో 12.54, హ్మ్. ఒడిశాలో 12.4445, ఓకే. ఒక్కొక్క చోట 6%, ఒక చోట 7%, ఒక చోట 10%, ఒక చోట 12%. ఇది రాష్ట్రం మొత్తం మీద. ఆ తర్వాత ఇంకొంచెం లోతుగా వెళ్ళి నియోజకవర్గాల వారీగా చూస్తే కొన్ని నియోజకవర్గాల్లో 30%, ఓకే. 25%, 20%, 35% తేడాలు కూడా వస్తున్నాయి. అంటే వారు చెప్పినటువంటి ప్రిలిమినరీ ఫిగరు, వారు చెప్పినటువంటి ఫైనల్ ఫిగర్. అయితే ఇది సహజమే కదా. మొత్తం సమాచారం వచ్చేటప్పటికి టైం పడుతుంది కదా. ఫైనల్గా ఫిగర్ చెప్పడానికి కొంత టైం తీసుకుంటారు కదా. ప్రిలిమినరీగా చెప్పింది అదే ఫిగర్ ఉండాలని ఏముంది, తేడా ఉంటుంది కదా అంటారు చాలా. హ్మ్. తేడా ఉంటుందండి, తేడా ఉండేది కూడా. అయితే ఎప్పుడూ కూడా మొత్తం భారతదేశ ఎన్నికల చరిత్రలో చూసుకుంటే హ్మ్. ఎప్పుడూ కూడా ప్రిలిమినరీ ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి 1% మించలేదు. ఓకే. ఓన్లీ 1%. ఓకే. ఇన్ఫ్యాక్ట్ లెస్ దెన్ 1%. హుహు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా, లోక్సభ ఎన్నికల్లో కూడా కొన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో, మీకు ఉత్తరప్రదేశ్ 7 ఫేజుల్లోనూ ఎన్నికలు జరిగాయి. అవును. 7 ఫేజ్లో జరిగింది. ఏ ఫేజ్లోనూ కూడా 0.5%, అంటే 0.5% మించి హ్మ్. మీకు ప్రిలిమినరీకి ఫైనల్ ఫిగర్కి తేడా రాలేదు. ఓకే. అలాంటిది ఉత్తరప్రదేశ్లో మారుమూల ప్రాంతాలు అనేక ఉన్నటువంటివి, అలాంటి చోట కూడా బాగా, అంటే కమ్యూనికేషన్ కూడా చాలా కొంచెం మనతో పోలిస్తే చాలా వెనకబడి ఉన్నటువంటి ప్రదేశం కదా. ఎగ్జాక్ట్. అక్కడ కూడా మీకు ప్రిలిమినరీకి ఫైనల్ ఫిగర్కి 0.23, 0.35, 0.21 అలా తేడా వచ్చినప్పుడు మనకి 12.54 ఎందుకు వచ్చింది అది అనేది మెయిన్ డౌట్ మీకు వచ్చింది ఒక ఫస్ట్. కారణం. రెండవది ఏమైంది, మీకు ఆ తర్వాత మహారాష్ట్ర చూశారండి. మహారాష్ట్ర ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత చూస్తే హ్మ్. మీరు ఆశ్చర్యపోతారు రెహమాన్ గారు. ప్రిలిమినరీ ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి 79 లక్షల ఓట్లు తేడా వచ్చింది. 79 lakhs. 79 lakhs. అయితే ఇంకో విచిత్రం కూడా ఉంది అందులో. మీకు పోలింగ్ అయిన రోజు రాత్రి ప్రకటించింది, ఆ మర్నాడు ప్రకటించింది, దానికి దీనికి 69 లక్షల చిల్లర తేడా ఉందండి. హుహు. ఆశ్చర్యం ఏంటంటే కౌంటింగ్కి ఒక 10-11 గంటల ముందు, 11 గంటల ముందు ఇంకో 10 లక్షలు పెంచుతూ మళ్ళీ తాజాగా ఇంకొక సంఖ్య ఇచ్చారండి. అసలు సాధ్యమేనంటారా అది? ఎలా కుదురుతుంది ఎలా అవుతుంది చెప్పండి నాకు. అదే కౌంటింగ్ ముందు 10 గంటల ముందు మళ్ళీ ఇంకో ఫిగర్ అనౌన్స్ చేయడం అంటే మీరు దాని ఫలితాలు ఎలా ఉన్నాయో మీరు చూశారుగా, ఆశ్చర్యపోయారు అందరూ. ఎందుకంటే అంత ముందే జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లోనేమో ఒక రకమైనటువంటి తీర్పు, అవును, ఆ తర్వాత కొన్ని నెలల వ్యవధిలో జరిగినటువంటి ఎన్నికల్లోనేమో కంప్లీట్గా మరొక రకమైనటువంటి తీర్పు. ఇదే మీకు హర్యానాలో కూడా జరిగింది, హ్మ్. ఇదే మొన్న బీహార్లో కూడా జరిగింది. అవును. ఇంచుమించుగా బీహార్ ఎస్ఐఆర్ తర్వాత మరీ ఇదిగా జరిగింది. సో నేనేం చేశాను, లోక్సభ ఎన్నికలు చూసాము, తర్వాత మహారాష్ట్ర నా దృష్టిని ఆకర్షించింది, హ్మ్. అది చూశాను, హర్యానా చూశాను, బీహార్ చూశాను. హ్మ్. సరే, అది అయిన తర్వాత ఏం చేశాను, ఆంధ్రప్రదేశ్ సంగతి ఏమిటో చూద్దాము రైట్ అనుకుంటూ చూస్తూ ఉంటే నాకు చాలా విచిత్రంగా కనపడింది ఏమిటంటే, హ్మ్. రాత్రి 11:45 నుంచి తెల్లారుజామున 2 గంటల వరకు 3,500 బూతుల్లో పోలింగ్ జరిగింది. ఆఖరి ఓటు 2 గంటలకి తెల్లారుజామున పడింది అని సిఇఓ గారు చెప్పారండి. హ్మ్. అంతకుముందు అంతవరకు ఎంత పడ్డాయి, ఆ తర్వాత ఎంత పడ్డాయి చూస్తే రాత్రి 11:45 నుంచి
తెల్లారుజామున 2 గంటల వరకు సుమారుగా 17 లక్షల ఓట్లు పడ్డాయి. 17 lakh 17 లక్షలు 17 లక్షల ఓట్లు ఎక్కడ పడ్డాయి? 3,500 బూత్, మొత్తం అంతా కాదు, 3,500 కేవలం 3,500 బూత్. ఇది చాలా, అది అసలు అసాధారణం అనిపించింది. దెన్ నేనేమనుకున్నాను, 3,500 బూతుల్లో 17 లక్షలు పడ్డాయంటే బూత్కి ఎన్ని పడి ఉండాలి? అసలు ఒక్కొక్క బూత్కి గరిష్టంగా ఉండేదే మాక్సిమం తీసుకుంటే 1000 ఓట్స్ ఉంటాయి. అది కూడా అంటే 50%. అది కూడా కరెక్ట్ కాదు రెహమాన్ గారు. కొంచెం జాగ్రత్తగా మీరు నాకు కాస్త వివరంగా చెప్పడానికి సమయం ఇస్తే. ఇవ్వండి చెప్పండి సార్. మనకి 175 నియోజకవర్గాలు. అవును, 175 నియోజకవర్గాల్లో 14 నియోజకవర్గాల్లో మాత్రమే మీకు 1000కి దగ్గరగా ఉన్నాయి. ఓన్లీ 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే. అందులో 7 నియోజకవర్గాల్లో 1,007, ఇంకో 7 నియోజకవర్గాల్లో సగటున 1,030. మిగతా అన్నిటిలోనూ సగటు బలం, సగటు గరిష్టంగా ఉన్నటువంటి ఓటు సంఖ్య 892. అంతే. ఓకే. సో 892 ఓట్లు ఉన్నటువంటి ఒక బూత్ తీసుకుందాం. అంటే 892 తీసుకున్నా అలాగే ఉండాల్సిన అవసరం లేదు కదా, అలాగే ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఒక ఓటు తగ్గితే ఏదైనా బూత్లో ఇంకో చోట ఇంకో ఓటు పెరగాలి. ఇక్కడ 10 తగ్గితే ఇంకో చోట 10 పెరిగితేనే సగటు అవుతుంది. అంతే కదా కదా. సో 892 ఓట్లు కనుక మనం చూసుకుంటే మీకు అది అయిన తర్వాత మీకు అప్పటికి 11:45కి మీకు ఎన్ని ఓట్లు పడి ఉండాలి ఆ బూత్లో? ఏదన్నా ఒక బూత్లో అప్పటికి వచ్చినటువంటి ఓట్లు గనక సంఖ్య తీసుకుంటే మీకు 606 ఓట్లు అవుతున్నాయండి. 606 ఓట్లు పడిన తర్వాత 606 ఓట్లు పడిన తర్వాత ఇంకొక 491 ఒక ఓటు పడిందంటే దాని అర్థం ఏమిటి? మోర్ దెన్ దగ్గర 1178 అంత అవుతుంది. అవును, అంతే కదా. అంటే ఏమిటి? పోలింగ్ బూత్ లో ఉన్న ఓట్ల కంటే ఎక్కువ అయిపోయింది. మీకు పోలింగ్ బూత్ లో ఉన్న ఓట్లు 892, 100% పడితే 892 అంతే. లేకపోతే ఎన్ని పడాలి అక్కడ? 720 అంతే. మీకు 720 మించి మీకు 1100 చిల్లర పడ్డాయంటే అవును, ఏమై ఉంటుంది అక్కడ? అక్కడ క్లియర్గా అర్థం. ఓకే, అదొకటి. నేను ఇది రాసిన తర్వాత రెహమాన్ గారు కొంతమంది ఏమన్నారంటే 5 గంటలకి ఇంత అని CEO చెప్పారు చూడండి, 68.4. అది 5 గంటల వరకు అయి ఉండకపోవచ్చు కదా. అదే అది 3 గంటల వరకు. దీని మీద రకరకాలుగా విమర్శించే వాళ్ళు అంటున్నారు. సో 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 5 గంటల వరకు 6 గంటల వరకు ఉన్న ఫిగర్ 2 గంటలు 3 గంటలతో అయి ఉండొచ్చు. 8 గంటలకు అనౌన్స్ చేసింది 4-5 గంటల ఫిగర్ అయి ఉండొచ్చు. రాత్రి 11:45కి అనౌన్స్ చేసింది ఈవినింగ్ 6-7 PM అయి ఉండొచ్చు. కాబట్టి అటువంటిప్పుడు ఉదయం 10 గంటలలో 68% పోల్ అయినప్పుడు 6 గంటల వరకు, మిగిలిన 9 అవర్స్లో 12.5% అంటే ఎందుకు పోల్ కాదు, ఎందుకు ఇది అన్యూజువల్ అనేది ప్రధానంగా ఒక విమర్శ వచ్చింది కదా. ఇప్పుడు నేను మీకు ఒక అప్పీల్ చేయాలి. నేనండి ఇది ఇవన్నీ చూస్తూ ఆంధ్రప్రదేశ్ కూడా చూసిన తర్వాత, ఈ అంకెలు ఈ సంఖ్యలు అన్నీ ఒకసారి చూసిన తర్వాత, నాకు ఇందులో అనుమానం కలిగిన తర్వాత నేను ఎక్కడన్నా పొరపాటు పడుతున్నానా, ఈ అంకెలు కరెక్టేనా అని నా ఒక్కడి కళ్ళు సరిపోవేమో అని కాస్త స్టాటిస్టిక్స్లో డేటా సైన్స్లో బాగా నిష్ణాతులైన కొంతమంది టీం ఉంటారు కదా స్నేహితులు ఉన్నారు. వారికి పంపించి ఇది ఉంది, మీరు కూడా క్రాస్ చెక్ చేసి, ఇది ఈ డేటా సోర్సెస్ కూడా పంపించి ఒకసారి క్రాస్ చెక్ చేయండి. నేను ఈ డేటాలో ఎక్కడ పొరపాటు పడ్డానా, ఈ పర్సంటేజ్లు కట్టడంలో ఎక్కడ పొరపాటు పడ్డానా, లేదు అందులోంచి నేను డ్రా చేస్తున్నటువంటి కంక్లూషన్స్ ఎక్కడైనా మిస్ అయిందా, ఎక్కడైనా కొంచెం అవి ఆ డేటా సరిపడా కాకుండా ఎక్కువగా చెప్తున్నాను, ఒకసారి మీరు చూడండి అంటే వారు ఇంకొక 5-6 రోజులు టైం తీసుకుని నాకు లేదు నీ కంక్లూషన్స్ కానీ నీ డేటా కానీ పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పాను. చెప్పిన తర్వాత నేనేం చేశాను, నా అనుమానాలన్నింటినీ నేను వైర్లో ఆర్టికల్ రాశాను కదా, అదే ఒక లేఖ రూపంలో, అంటే అది ఆర్టికల్ రాయక ముందు అదే మెటీరియల్ తోటి ఒక లేఖ
నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పంపించానండి. సో ఎలక్షన్ కమిషన్కి మీ నుంచి అయితే వెళ్ళింది. ఓకే, రైట్. అయితే ఎలక్షన్ కమిషన్ ఇది మహారాష్ట్ర గురించి రాశాను, హర్యానా గురించి రాశాను, గతంలో కూడా రాశాను, బీహార్ గురించి రాశాను. వారు ఇద్దరు ఎనీ మాట్లాడరండి, మాట్లాడలేదు, మానేశారుగా, మానేస్తారు. అవునులేండి, చాలా అయిపోయింది వాళ్ళు మాట్లాడి మానేసి. ఆ జ్ఞానేష్ కుమార్ అయితే సినిమా డైలాగులు వాళ్ళు ఇస్తుంటాడు ఆయన అసలు అంటే ఇదివరకు ఎవరైనా కూడా వెళ్ళి నాకు ఇది కావాలి అని అడిగితే డేటా ఇచ్చేవాళ్ళు, ఆర్టీఐలో ఇచ్చేవాళ్ళు, మామూలుగా వెళ్ళి అప్లికేషన్ పెట్టిన ఇచ్చేవాళ్ళు, వెళ్ళి కనీసం కలవడానికి ఉండేది. ఇప్పుడు కలవడానికి కూడా లేదు. ఒకటి ఇది ఒకటి ఇది సరే అనుకోండి. వారి నుంచి రిప్లై లేదండి. నేను ఒక 15 రోజులు వేచి చూశాను సార్. అప్పుడు నేను దాన్ని అదే లేఖలో ఉన్నటువంటి విషయాల్ని వ్యాస రూపంలో మార్చి వైర్కి పంపించానండి. ఓకే, రైట్. వైర్కి పంపించి వాళ్ళతోటి నేను ఒక నోట్లో ఏం రాశానంటే, ఇది మామూలు ఫైండింగ్ కాదు, ఇది ప్రకంపనలు సృష్టించేటటువంటి ఫైండింగ్. ఇందులో పొరపాటు చేశానా ఎక్కడన్నా అని నేను కొంతమంది డేటా సైంటిస్టులు కూడా పంపించాను. వాళ్ళు సరే అన్నారు. ఎందుకన్నా మంచిది మీరు కూడా జాగ్రత్తగా దీన్ని చూడండి అని అంటే, రెహమాన్ గారు వారు ఇంకొక వారం రోజులు దాన్ని శల్య పరీక్ష చేసి లేదు ఇందులో పొరపాట్లు ఏమీ లేవు అని నిర్ధారించుకున్న తర్వాత వారు దాన్ని ప్రచురించారు. అంటే మొన్న వచ్చిన 14th ఫిబ్రవరి కన్నా ముందే రావాల్సింది యాక్చువల్లీ. అంత ముందు నెల 15 రోజుల ముందు అది సిద్ధంగా ఉంది అదంతా. అది అయిన తర్వాత కూడా ఏమీ సందడి లేదండి ఇక్కడ ఎలక్షన్ కమిషన్లో. రాత్రి 11:45 నుంచి ఉదయం 2 గంటల వరకు చివరి ఓట్ క్యాస్ట్ అయిందని ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా అప్పుడు ప్రకటించారు. ఈ 2 గంటల 15 నిమిషాలు అంటే 135 మినిట్స్ 3,500 బూత్లో 17,19,231 ఓట్స్ ఐ థింక్, ఇఫ్ ఐఎమ్ షూర్. అన్ని ఓట్లు పోలేని అంటే బూత్కి 491 మీరు ఇందాక చెప్పినట్టు. అంటే ఇక్కడ నిమిషానికి 4 ఓట్లు వేసినట్టు ఎలా అనుకోవాలి సార్? అసలు ఎలా సాధ్యమైంది ఇది? అది కొంచెం దాన్ని కూడా కొంచెం మనం పరీక్షగా చూడాలి. అది కొంచెం వివరంగా చెప్తే చూసేవాళ్ళకి కూడా అర్థమవుతుంది. అంటే చెప్పే ముందు ఒక చిన్న హెచ్చరిక. రైట్. మనం అంకెలు మాట్లాడుతున్నాం అనుకోండి, చాలా మంది రెహమాన్ గారు నా అనుభవంలో 4 అంకెలు వినపడగానే బ్రెయిన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. రైట్. అంటే కొంచెం సింప్లిఫై చేసి మాట్లాడు. రైట్, అలాగే మాట్లాడు. ఓకే, కొంచెం ఓపిక పట్టండి. నేను అందరికీ అర్థం అవ్వాలి. అది జాగ్రత్తగా ఇది ఫాలో అవ్వాలి. 491 ఓట్లండి, 3,500 బూత్లండి. మీరు అన్నట్టు 135 నిమిషాలండి. అవును. ఇది చూసుకుంటే మీకు మొత్తం 17 లక్షలని. అవును, 17,19,000 బూత్కి 491. అది నేను చెప్పిన దాన్ని బట్టి 3.6 ఓట్లు నిమిషానికి వస్తాయి. 3 అనుకుందాం, 4 కూడా కాదు, 3 అనుకుందాం. 3 ఓట్ల నిమిషానికంటే రెహమాన్ గారు ఒక్కొక్క ఓటుకి 20 సెకండ్లు. ఓటుకి 20 సెకండ్లు. ఓకే, ఏం జరుగుతుంది అక్కడ? మీరు గనక నేను ఆ పోలింగ్ బూత్లో ఒక గోడ మీద ఈగలాగా కూర్చున్నామండి. మనకి ఏం కనపడుతుంది చెప్తాను మీకు. నాకు కొంచెం నాతో అలా ఫాలో. రైట్. ఒక ఓటర్ వస్తారు, వచ్చి లోపల రాగానే ఐడెంటిటీ కార్డ్ చూపించి వారికి పొలిటికల్ పార్టీ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి స్లిప్ చూపిస్తారు. అది ఏజెంట్కి ఇస్తే వాళ్ళు చూసుకుని టిక్ పెట్టుకుని సరే. అక్కడి నుంచి ఈ ఓటరు ఎన్నికల ఒక అధికారి దగ్గరికి వెళ్తారు, సిబ్బంది దగ్గరికి వెళ్తారు. వాళ్ళు కూడా ఒకసారి చూసి, అది కూడా ఇక్కడ ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలు ఏజెంట్లు దాటుకుని అక్కడికి వెళ్ళాలి. వెళ్ళి అక్కడ నుంచి వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా ఒకసారి చూసుకుని, అవును, వాళ్ళు ఏం చేస్తారు, సంతకం కానీ వేలు ముద్ర కానీ వేయించుకుంటారు. అవును, అంతే, ఎగ్జాక్ట్. అది అయిన తర్వాత మనకి వేలుకి చుక్క పెడతారు. అవును. అది అయిన తర్వాత పెడితే అక్కడ ఉన్నటువంటి మరొక ఆఫీసర్ ఏం చేస్తారంటే ఆ ఈవీఎంని రెడీ చేస్తారు. ఇక్కడ ఒక మీటర్ నొక్కితే అది రెడీ అవుతుంది. అవును. మీరు ఆ కంపార్ట్మెంట్లో పెడతారు. రెడీ అయిన తర్వాత నొక్కిన తర్వాత మళ్ళీ ఇంకొక 7 సెకండ్లు పడుతుంది, బయటకు వస్తామండి. అంటే 20 సెకండ్లో 7 సెకండ్లు అంటే 14 సెకండ్లు పోయాయి. మీకు మిగిలిందంతా 6 సెకండ్లు. 6 సెకండ్లో ఇదంతా పూర్తవ్వాలండి. నా ప్రశ్న ఏమిటంటే రెహమాన్ గారు, ఇది ఎలా సాధ్యం? ఇది సాధ్యమా? మనం కొన్ని సినిమాలు చూస్తాం, చార్లీ చాప్లిన్ అవి ఇలా నడుస్తుంటారు క్యారెక్టర్. అలా ఏమైనా జరిగిందా? అలా జరుగుతుందా? ఇది ఒకటండి. ఓకే, ఇంకోటి ఏం చేయాలంటే మనం అదే గోడ మీద ఉన్నటువంటి ఈగ ఇంకేం చూస్తుంది పోలింగ్ బూత్లో? ఏం చూస్తుందంటే ఈ 11:45కి
ఉన్నటువంటి ఓటరు, వస్తున్నటువంటి ఓటరు క్యూలోకి ఎప్పుడు వచ్చి ఉండాలి? 6 గంటల లోపల ఉండాలి. 6 గంటలకి వచ్చి ఉండాలి. అంటే 5:59 కల్లా చేరి ఉండాలి. ఈ షుడ్ బి ఇన్ కదా. ఒకటి, అప్పటికి ఈ 491 ఓట్లు నిమిషానికి 3 ఓట్ల చొప్పున పడ్డాయనంటే, 491 ఓటు పడిందనంటే, అంటే పొద్దున 7 గంటల నుంచి రాత్రి 11:45 గంటల వరకు ఎన్ని ఓట్లు పడి ఉండాలి? అది మెయిన్ క్వశ్చన్. అంటే మీకు మొత్తం పోలింగ్ శాతం 80.66 అనుకుంటా ఫైనల్ ఫిగర్. అది 892లో ఆ ఫిగర్ అనుకుంటే, పోనీ 80 ఒక చోట తక్కువ ఉండొచ్చు, ఒక చోట ఎక్కువ ఉండొచ్చు అనుకుంటే, పోనీ 81 అనుకుందాం, 82 అనుకుందాం, 83 అనుకుందాం, 84 అనుకుందాం. ఇంకోటి ఏమిటంటే మీకు 100% అయితే కాదు కదా. ఇంకోటి, ఎన్నికల సంఘంలో ఉన్నటువంటి కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ ఏమిటంటే, ఏదైనా ఒక బూత్లో 10% కానీ 10% కానీ తక్కువ కానీ పడినా, ఓకే 90% కానీ 90% కన్నా ఎక్కువ పడినా కూడా అవి రెడ్ ఫ్లాగ్ చేస్తారు. ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి చూసుకోవాలి. ఓకే, ఆ రూల్ అయితే ఉంది. అంటే 10% కన్నా తక్కువ పడితే ఎవరైనా రానివ్వలేదా, ఓటర్లను భయపెట్టే పరిస్థితి ఉందా అక్కడ అని చూసుకో అనుమానం. 90 కన్నా ఎక్కువ పడితే ఇది ఏమైనా రిగ్గింగ్ జరిగిందా, ఎవరైనా బూత్లోకి చేరి కొట్టేశారా, ఇలాంటివి అని ఎంక్వైరీ చేస్తారు. అలాంటి రెడ్ ఫ్లాగ్ ఏం లేదుగా. అంటే ఏమిటి, 80-81 అయి ఉంటుంది అంతే కదా. అవును, మహా అయితే 85 అండి. పోనీ 85 తీసుకున్నా కూడా ఎన్ని ఓట్లు పడి ఉండాలి అక్కడ? 80% 892లో. అవును, అది పడితే ఆ తర్వాత ఏమైంది, మీకు 5 గంటల వరకు గనక మీరు చూసుకుంటే, 5 గంటల వరకు మన సిఇఓ గారు ఇచ్చినటువంటి లెక్క ప్రకారం 68.4 అంతే 68.4 అంటే 606 ఓట్లు అండి. అవును. తర్వాత ఇక్కడ చాలా ముఖ్యమైనది ఏంటంటే, మీరు తెల్లారుజామున 11:45 నుంచి తెల్లారుజామున వరకు ఏం జరిగింది అనేది అందరినీ బాగా దృష్టిని ఆకర్షించుకుంది. అవును, కానీ దానికన్నా ముందు మరొక విచిత్రం జరిగిందండి. కొంచెం దీని మీద దృష్టి పెట్టాలి. అదేమిటంటే 5 గంటల నుంచి 8 గంటల వరకు కేవలం మొత్తం రాష్ట్రంలో, అంటే అన్ని బూతులు యాక్టివ్గా ఉన్నట్టు చెప్పారు కదా. అవునవును, అన్ని బూతుల్లోనూ కేవలం 34,000 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఓకే, అంటే 0.08 అంటే 33,064 అండి. పోనీ 34,000 అనుకుందాం. నేను మరీ ఈ డెసిమల్కి వెళ్ళిపోయింటే కన్ఫ్యూజ్ అవుతుంది. నేను రఫ్గా చెప్తాను, ఎవరైనా కావాలంటే చూసుకోండి, నేను ఇస్తాను కూడా. 34,000 ఓట్లు పోలయ్యాయి. మీకు 5 గంటల వరకు దాదాపుగా 2 కోట్ల చిల్లర పోలయ్యి, 5 గంటల నుంచి 8 గంటల వరకు 34,000 ఓట్లే పోలయ్యాయి. 3 గంటల్లో. ఈ బూత్ దగ్గరికి వద్దామండి, ఈ ఈగ దగ్గరికి వద్దాం. ఈ బూత్లో ఎన్ని పోలయ్యాయి? ఆ లెక్క ప్రకారం 7 ఓట్లు పోలయ్యాయి. 3 గంటల్లో 7 ఓట్లు పోలయ్యాయి. 3 గంటల్లో అంటే ఇది అర్థం ఏమిటి? 3 గంటల్లో 7 ఓట్లు అంటే గంటకి ఎన్నండి? గంటకి ఇక్కడ 2 ఓట్లు అంతే. 2 కూడా కష్టం మీద కదా. సో మీకు అప్పటి వరకునేమో 606 ఓట్లు పోలయ్యి, ఆ తర్వాత 3 గంటల్లో 7 ఓట్లే పోలయ్యి. 7 ఓట్లు పోలయ్యి. ఆ తర్వాత వెంటనే మళ్ళీ 8 నుంచి 11:45 వరకు మీకు మరీ 70 ఓట్లు పోలయ్యి. అవును, 11:45 నుంచి తెల్లవారు 2 గంటల వరకు 490 ఓట్లు పోలవుతాయండి. మీరు ఆలోచించుకోండి. అవును, ఎగ్జాక్ట్లీ. ఇది ఒకవేళ సాధ్యమే, రెహమాన్కి అనుభవం లేదు, పరకాలకు అనుభవం లేదు, ఇప్పుడు బూతులు చూడలేదు వీళ్ళు అనుకుంటునే వాళ్ళు కూడా ఉంటారు. మీ గురించి నా గురించి తెలియదు అనుకోండి, అది వేరే విషయం. కానీ ఉన్నారు అనుకుందాం. నాకు ఇది చెప్పండి, అప్పటి వరకు 2,30,00,000 ఎన్నో పోలయ్యి మొత్తం రాష్ట్రంలో, ఆ తర్వాత కేవలం 34,000 ఓట్లే పోలయ్యి, తర్వాత 34 లక్షలు పోలయ్యి, తర్వాత 17 లక్షలు పోలవడం. ఆ 17 లక్షలు కూడా 3,500 పోలవడం. ఇది ఎలా సాధ్యం వాళ్ళే చెప్పాలి. ఇది మీకు చాలా విడ్డూరంగా కనపడుతుంది, విచిత్రంగా కనపడుతుంది. అంచేత ఏం జరిగింది అని నేను ఇందులోకి కొంచెం లోతుగా వెళ్ళానండి. లేకపోతే ఇంకోటి మీరు ఇందాక ప్రస్తావించారు,
పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 68% పూలైతే అవును 5 గంటల నుంచి రాత్రి తెల్లవారుజాము 2 గంటల వరకు ఇంకో 12% పూల పెద్ద విశేషం ఉంది. విశేషం ఏముంది, అది ఎందుకు అసాధారణం అనేది ఒకటి. రెండోది 5 గంటలకు ఇచ్చిన ఫిగర్ 2 గంటలు అయి ఉండొచ్చుగా. అవును కరెక్టే కదా, ఎందుకంటే రాష్ట్రం నలుమూల నుంచి డేటా రావడానికి కొద్దిగా టైం తీసుకోవచ్చు. ఈ రెండిటికి మీరు నాకు సమయం ఇస్తే సమాధానం చెప్పండి. యా, కొంతమంది పెద్దవాళ్ళు అనుభవజ్ఞులు కూడా దీని గురించి అసలు పోలింగ్ బూత్ ఎలాగా అవుతుందో పరకాలకు తెలిసినట్లేదు అని కూడా అన్నారు అనుకోండి. చాలా అయితే పెద్దవారు వారిని మనం లేదా విమర్శ అవి కూడా నేను ఒక్కొక్కటి అడుగుతాను మిమ్మల్ని ఖచ్చితంగా. వారికి తెలియదని నేను అన్నాను, వారు నాకు తెలియదు అనొచ్చు, నేను వారికి ఏమీ తెలియదు అలా అంటాను. కానీ ఒక విషయం చెప్పగలను, వారు నెగ్గినప్పుడు పోటీలు చేసినప్పుడు బ్యాలెట్ పేపర్లు ఇంత డిజిటైజేషన్ లేదు, ఇంత వైఫై లేదు, ఇన్ని యాప్స్ లేవు, అసలు వెబ్బే లేదు. వెబ్ ఉన్నా కూడా చాలా వెబ్ 1 వెబ్ 2 కూడా లేదు, యాప్స్ కూడా లేవు. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు మీరు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ అంతకుముందు 5:49కి 5 గంటలకి ఇంత అయింది అని 5:49 గంటలకి CEO AP ట్వీట్ చేశారండి. నా దగ్గర ట్వీట్ ఉంది. ఓకే, ఆయన అప్పుడు ఏం చెప్పారు, 67.4% అన్నారు. 5:49 నిమిషాలకి. అవును, 6:10కి ప్రెస్ కాన్ఫరెన్స్లో దాన్ని 68.4కి సవరించారు. సో అప్పటికి అసలు మొత్తం సమాచారం వచ్చింది. ఓకే, సో ఇది పాతదే అనడానికి వీల్లేదు. అంతే ఖచ్చితంగా. ఓకే, ఒకవేళ కాదు కూడదు పాతదే అన్నారనుకోండి, పాతది తీసుకుందాం సార్. మీకు 2 సినారియోలు చెప్తాను మళ్ళీ ఈగలాగా. ఓకే, ఒకటి 68%, 68.4% 3 గంటలది అన్నారనుకోండి. 3 గంటలది అంటే మీకు 3 గంటలకి 68.4% పూలైతే ఇంకెంత పూలు అవ్వాలి, మొత్తం మీకు 80.66 కదా, ఇంకెంత అవ్వాలి 12. ఓకే, మీకు అది ఎంతసేపు పట్టాలి, అంతే కదా. నా లెక్క ప్రకారం ఈ 68.4% కనుక 2 గంటల ఫిగర్ అయ్యి ఉంటే మీకు మొత్తం పోలింగ్ 3:30కి అయిపోవాలి. అంతే కదా, కరెక్టే. ఒకవేళ 3 గంటల ఫిగరే 68% అయి ఉంటే ఖచ్చితంగా టోటల్ 3 గంటలకు అయిపోవాలి. లేదు 2 గంటలకైతే 3:30కి అయిపోవాలి. 3 గంటల ఫిగర్ అయ్యా 2 గంటలది కాదు అని అన్నాను అనుకోండి, 4:30కి అయిపోవాలి. ఇప్పుడు 4:30 కాకపోతే 5:30కి అవ్వాలి, 5:30 కాకపోతే 6:30 అవ్వాలి, 6:30 కాకపోతే 7:30 అవ్వాలి. 7:30 తర్వాత ఏమైంది, ఎందుకుంది, ఇంకా క్యూలో ఎవరున్నారు, ఇంకా ఎన్ని ఓట్లు ఉన్నాయి. అవును, అది బూత్ లెవెల్కి పట్టుకొచ్చామనుకోండి. బూత్ లెవెల్కి పట్టుకొస్తే రెహమాన్ గారు 606 ఓట్లు గనక 2 గంటలకే పూలై ఉంటే ఇంకా మిగతా ఎన్ని ఉన్నాయి, మీకు మొత్తం రావాల్సి 720 కదా. 606 పూలైపోతే ఇంకా ఈ మిగతా 300 చిల్లర ఎంతసేపు పడుతుంది, అంతే కదా. అక్కడ కూడా అయిపోవాలి. అక్కడ మరి 2 గంటల వరకు ఎందుకు ఉంది అక్కడ. అవును, లేదు అక్కడ లేకపోతే ఇంకొక ఆల్టర్నేటివ్ ఏంటంటే, ఒకవేళ 491 మిగిలే అనుకుందాం ఆ బూతుల్లో, అంతకుముందు 300 మించి పడలేదు పొద్దున్న, అంటే 16:45 అవును 300 పడతా. అదే కదా, అదన్నా చెప్పాలిగా, అదన్నా చెప్పాలి. 491 ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పాలి. అవును, ఇది మామూలుగా అన్ని చోట్ల జరిగేలాగా ఇక్కడే జరిగి ఉంటే గనక మీకు మొత్తం 80.66 వచ్చే టైంకి తెల్లవారుజాము 2 గంటలకి 1170 ఓట్లు పడి ఉండాలి. అది కుదరదు, ఇది కుదరదు, అది కుదరదు, 2 గంటలది కుదరదు, 3 గంటలది కుదరదు. అసలు 2 గంటలకి 3 గంటల ఫిగర్ 6 గంటలకి చెప్పలేదు, 5 గంటల ఫిగరే చెప్పారు.